హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో వైరల్ పేలో కొత్త వర్షన్ అనేది వచ్చిందండి. వర్షన్ 2 అన్నమాట. వర్షన్ 1 నుంచి వర్షన్ 2కి వచ్చింది. ఇప్పుడు మనం ఏ విధంగా వైరల్ పేలోకి వెళ్ళాలి, ఆల్రెడీ గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ చేయాలి, లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీరు ఆల్రెడీ వన్ ఆపర్చునిటీ చేసుకున్నారనుకుంటున్నాను. ఇంకెవరైనా చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వైరల్ పేకి సంబంధించిన వెబ్సైట్లోకి అది తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట. తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ విత్ యాప్ అని కొట్టకూడదు. ఇక్కడ మీకు ఒక జీమెయిల్ వస్తుంది. అంటే గతంలో మీరు ఏదైతే జీమెయిల్తో లాగిన్ అయ్యారో ఆ వన్ ఆపర్చునిటీలో ఆ మెయిల్ వస్తుంది. మ్యాక్సిమం అదే మెయిల్ ఇవ్వండి. ఇచ్చేయాలంటే ముందుగా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్స్ వస్తాయన్నమాట. మీరు ఏదైతే వన్ ఆపర్చునిటీకి ఇచ్చారో అదే మెయిల్ అనేది క్లిక్ చేయాలి. అంటే ఒకవేళ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా, లేదంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే, సేమ్ వన్ ఆపర్చునిటీకి ఏ మెయిల్ ఇచ్చారో దీంట్లో కూడా అదే మెయిల్ ఇవ్వాలి. ఓకే, నేను ఆ మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోగానే గతంలో నేను ఆల్రెడీ వైరల్ పే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నా నెంబర్ వస్తుంది. నాకు ఎవరైతే గతంలో రిఫరల్ కోడ్ ఇచ్చారో వాళ్ళ రిఫరల్ కోడ్ వస్తుంది, కింద వాళ్ళ పేరు వస్తుంది. దాని కింద మనం పోస్టల్ పిన్ కోడ్, అంటే పిన్ కోడ్ అనేది మనం సొంతంగా టైప్ చేయాలన్నమాట. ఇక్కడ నా పిన్ కోడ్ అనేది ఇస్తున్నాను అనమాట, 534001. ఓకే, ఇవ్వగానే ఇక్కడ మీకు కింద ఏమొచ్చినాయి, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి అని వచ్చినాయి. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ యువర్ లొకేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్ బజార్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు అంటూ ఒక పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 4 అంకెల పిన్ కోడ్ పెట్టుకుంటున్నాను, లేదా 6 అంకెలను పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మ్యాక్సిమం ఇక్కడ 4 అంకెల పిన్ కోడ్ మాత్రమే తీసుకుంటుంది. అంటే 4 అంకెలకు సంబంధించిన పిన్ కోడ్ అనేది పెట్టుకున్న తర్వాత కంటిన్యూ కొట్టి ఈ విధంగా ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు మొత్తం అంతా రాసి పెట్టారు. మీరు ఏ లాంగ్వేజ్లో కంటే ఆ లాంగ్వేజ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తెలుగులో పెట్టేగానే, ప్రియమైన వినియోగదారులకు వైరల్ పే యొక్క కొత్త వర్షన్ విజయవంతంగా ప్రారంభించబడింది అని చెప్పి మేము తెలియజేస్తున్నాము సంతోషంగా. ప్రస్తుతం మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ సేవ మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ప్రజెంట్ ఓన్లీ రీఛార్జ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. మిగతా అన్ని సేవలు అంటే డిటిహెచ్ కానివ్వండి, ఫాస్టాగ్ కానివ్వండి, మిగతా అన్నీ కూడా ఒక 2-3 రోజుల్లో 19వ తారీఖు జనవరి నాటికి విడుదలవుతాయని చెప్తున్నారు. అలాగే మనకి ప్రజెంట్ ఏవైతే జనవరి నెలలో జరిగిన ట్రాన్సాక్షన్ కానివ్వండి, అలాగే మన వ్యాలెట్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి పెండింగ్లో ఉన్నాయన్నమాట. రీఫండ్లు రావడం కానీ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కుదిరినంత వరకు జనవరి 18వ తారీఖు కల్లా పూర్తి చేస్తామని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ మీరు చదివిన తర్వాత ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, మనకు వ్యాలెట్ అనేది 0 కనిపిస్తుంది, రిఫరల్ బోనస్ 0 కనిపిస్తుంది. ఇవన్నీ 0 ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ప్రజెంట్ అప్డేట్ చేస్తున్నారు సిస్టాన్ని. ఓకే, వాళ్ళు అంత క్లారిటీగా చెప్పారు కదా ప్రజెంట్ అప్డేట్ చేస్తున్నామని. ఆ రకంగా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ అనేది జరిగిన తర్వాత మీరైతే ఖచ్చితంగా ఆ విధంగా చేయాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు రెఫరల్ కోడ్ అనేది గతంలో మనం ఎక్కడికో లోపలికి వెళ్ళి ఎత్తుక్కునే పని ఉండేది. ఇప్పుడు అంత ఇబ్బంది పడకుండా సింపుల్గా ఇక్కడ మనకి రెఫరల్ కోడ్ ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ చేసుకోవచ్చు. ఇలా కాపీ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి పేస్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో పంపించవచ్చు, లేదంటే దేంట్లో కావాలంటే దాంట్లో మీరు సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు మీ రెఫరల్ కోడ్ అనేది. ఓకే, కాబట్టి 18వ తారీఖు కల్లా మీ వ్యాలెట్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా కొద్దిగా అప్డేట్ అవుతాయి. ఇది మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి, అన్నీ కూడా జరుగుతాయి. ఓకేనా, దీనికి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు లాగౌట్ చేయాలనుకుంటే లాగౌట్ చేసేయచ్చు. ప్రజెంట్ అయితే వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది 0 చూపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు అనమాట. ఓకే, కాబట్టి ఈ నెలాఖరులోపు మొత్తం ఇవన్నీ కూడా మ్యాక్సిమం అప్డేట్ అయిపోయి ఫుల్గా పనిచేస్తాయి. ప్రజెంట్ అయితే మనకి రీఛార్జ్లు మాత్రం పనిచేస్తున్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఓన్లీ రీఛార్జ్లు మాత్రమే పనిచేస్తాయి అన్నట్టుగా క్లారిటీగా చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక 10 రూపాయలు రీఛార్జ్ చేసి ప్రయత్నం చేస్తాను. 7207806195. ఓకే, ఇది నా జియో నెంబరు. ఇచ్చిన తర్వాత డిటెక్ట్ చేస్తుంది. చూసారు కదా ఎంత పర్సెంటేజ్ వస్తుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. జియోలో మనం రీఛార్జ్ చేసుకుంటే 1% దాకా క్యాష్ బ్యాక్ వస్తుందని కూడా చెప్తున్నారు. దీని తర్వాత ప్రొసీడ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ బ్యాలెన్స్ కావాలి. నేను ఎగ్జాంపుల్ కాబట్టి ఒక 10 రూపీస్ మాత్రమే వేయాలనుకుంటున్నాను. 10 రూపీస్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పే నౌ. కొంచెం మారినాయండి, చేంజెస్ అన్నీ కూడా కొంచెం మారినాయి. మారిన తర్వాత మీరు ఎలా చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మొత్తం రాస్తారు. ప్రజెంట్ మనకు వ్యాలెట్లో అమౌంట్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఫోన్పే ద్వారానే చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఫోన్పే మీద క్లిక్ చేశాను. ఫోన్పే ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు కాబట్టి గూగుల్ మీద క్లిక్ చేద్దాం. గూగుల్ పే మీకు ఏది కావాలి, ఫోన్పే కావాలి ఫోన్పే, గూగుల్ పే కావాలి గూగుల్ పే. క్లిక్ చేసిన కంటిన్యూ విత్ ప్లే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి మన కోడ్ అనేది ఇచ్చేసాం అనుకోండి. ఓకే, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా
జరిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రీఛార్జ్ ఎలా జరుగుతుందని చూద్దాం. ఓకే, చూస్తారు కదా, ఇవన్నీ కొంచెం అప్డేట్ అయినాయండి. ఓకే, ఈ విధంగానే మనకి అన్నీ కూడా రావడం జరిగింది. ఈ కొన్ని రీఛార్జ్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. గతంలో రీఛార్జ్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. చేసిన తర్వాత మనకి ఈ విధంగా మొత్తం బిల్లుతో సహా రావడం జరుగుతుంది. ఇవి కొన్ని సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఫస్ట్లో మనకి ఆ విధంగా చూపించింది అన్నమాట, పెండింగ్ అని స్టేటస్. ఇప్పుడు రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. చూసారు కదా, రీఛార్జ్ సంబంధించిన అన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా 0.032 అంటే 3 పైసలు అంత వచ్చినట్టుంది. ఎందుకంటే చేసింది తక్కువ అమౌంట్ కాబట్టి. ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత డౌన్లోడ్ కావాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాట్సాప్ కావాలని వాట్సాప్ షేర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేనైతే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను, మీరు ఏది కావాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను ఒక స్టెప్. ఓకే, ఐ అండర్స్టాండ్. చూసారు కదా, ఆల్రెడీ ఎర్నింగ్స్ వచ్చేసినాయి, పిన్ కోడ్ రాయల్టీ కూడా వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా మీకు తర్వాత తెలుస్తాయండి. ఇప్పుడు రీఛార్జ్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఇదే వీడియోలో చెప్పేశాను మీకు. ఓకే, ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే ఎలా చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఈ విధంగా, అదే కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా చేసుకున్నారు కదా, కొత్త వాళ్ళకి కూడా సేమ్ మీరు క్లిక్ చేయగానే మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. పైన పేరు నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఆ మెయిల్ కాకుండా వేరే మెయిల్ ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నేను ఏదైతే 1% ఇచ్చానో ఆ మెయిల్ కాకుండా కొత్త పర్సన్ అంటే కొత్తగా దీంట్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఆయన ఒక మెయిల్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా ఓపెన్ అయింది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు సేమ్ వాళ్ళు ఫస్ట్ ఫోన్ నెంబరు, దాని తర్వాత రెఫరల్ కోడ్, మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళ రెఫరల్ కోడ్ ఇచ్చేయండి. ఎందుకంటే 1%లో ఎవరి ద్వారా జాయిన్ అయ్యారో వాళ్ళ రెఫరల్ కోడ్ ఇవ్వండి. లేదా మీరు నా ద్వారా జాయిన్ అయితే ఇక్కడ ఇచ్చాను కదా, VP8PB9JW ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. ఓకే, ఇచ్చిన తర్వాత కింద మీకు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పేరుతో సహా వచ్చేస్తుంది. పలానా జీకే లుక్స్ అదే గోపాలకృష్ణ అనే ఆయన మీకు రిఫర్ చేశాడు, ఇదంతా పర్ఫెక్ట్ రెఫరల్ కోడే, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్తుంది. దాని తర్వాత మీ పోస్టల్ పిన్ కోడ్ ఎందుకంటే మనం చెప్పినట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఓకే, ఆల్రెడీ మనం ఇందాక లాగిన్ అయ్యాం కదా, ఇలా వస్తుంది. ఇలా వచ్చిందా దీని మీద ఒకసారి ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత కింద లొకేషన్ ఇందాకలాగే పెట్టేసిన తర్వాత ఇందాకలాగే ఇక్కడ సమ్ ఏదో ఒక పిన్ అనేది పెట్టేసి కంటిన్యూ కొడితే అయిపోద్ది. ఆల్రెడీ నేను ఇది యూజ్ చేశాను కానీ నాకు తెలిసి మ్యాక్సిమం ఓపెన్ అవ్వకపోవచ్చు. చూసారు కదా, ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్తోనే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవ్వదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కొత్త నెంబర్ అయితే అవుతుంది. లేదంటే మీకు కింద స్టార్టింగ్లో చూపించినట్టు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మీ యొక్క రెఫరల్ కోడ్ వచ్చేస్తుంది, మీ యొక్క నెంబర్ వచ్చేస్తుంది, మీ మెయిల్ అనేది ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఈ విధంగా చేసుకొని మొత్తం అంతా కూడా చేసుకోండి. మీ రెఫరల్ కోడ్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను చెప్పాను. రీఛార్జ్ ఎలా చేసుకోవాలో కూడా మీకు కింద చూపించడం జరిగింది. స్పాట్లో మనకి క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓన్లీ ఫోన్ రీఛార్జ్లు మాత్రం ఇచ్చారు, మనకు కన్ఫ్యూజ్ లేకుండా. కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి రెఫర్ చేయండి. ఖచ్చితంగా 1% కూడా వాళ్ళు జాయిన్ అయ్యేలా చూసుకోండి, ఎందుకంటే అక్కడ ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ మనం చేసుకుంటాం. అలాగే ఇంకో డౌట్ కూడా రావచ్చు, ప్రజెంట్ విత్డ్రా ఎప్పుడు పెట్టుకోవచ్చు అండి అంటే, ప్రజెంట్ అయితే విత్డ్రాకి సంబంధించి అయితే ఇంకా మనకు అప్డేట్ రాలేదండి. ఎందుకంటే ప్రజెంట్ సిస్టమ్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి విత్డ్రా అనేది అప్పుడే పెట్టుకోవద్దు. విత్డ్రా పెట్టాలని సింపుల్, మీ 1%లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 1000 కాయిన్స్ ఉంటే 10 రూపాయలు, ఎందుకంటే ఒక కాయిన్ = 1 పైసా కాబట్టి ఇక్కడ 1000 కాయిన్లు = 10 రూపాయలు. ఓకే, ఆ 10 రూపాయలు మీకు ఎంత అయితే అమౌంట్ ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా విత్డ్రా మీద క్లిక్ చేసి ఓకే కొట్టగానే మీకు పెండింగ్ విత్డ్రా అని కింద పడుతుంది. దాని తర్వాత మీకు ఒక రోజు 2 రోజుల లోపే సక్సెస్ అవుతుంది. ప్రజెంట్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఫ్యూచర్లో చాలా ఫాస్ట్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకేనండి, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకున్నాను. కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నేను ఇచ్చిన దాని ద్వారా చేసుకోండి. సింపుల్గా మీరు ఇలా కన్ఫ్యూజ్ అయినట్టయితే జస్ట్ క్రోమ్లోకి వచ్చి వైరల్ పే అని చెప్పి సెర్చ్ చేసినా సరే మీకు ఈ విధంగా వస్తుంది. ఎక్కడి నుంచైనా సరే మీరు చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీకే లుక్స్. థ్యాంక్ యూ ఆల్.